నమస్తే, నా పేరు కిరణ్ మై. స్మార్ట్ సిటీ పల్కొండకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖలో టీడీపీకి గట్టి షాక్. సీఎం జగన్ సమక్షంలో వైకాపాలో చేరిన ఎమ్మెల్యే వాసుపల్లి. అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిపిస్తాం, దోషులను జనం ముందు నిలబెడతామన్న మంత్రి కొడాలి నాని. బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణకు ఘన స్వాగతం. ఆర్ఎండ్బి కూడలి వద్ద గజమాలతో సత్కరించిన ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు. విశాఖ టీడీపీలో ముస్లిం ప్రారంభమైంది. నగర టీడీపీ అధ్యక్షుడు దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తన కుమారులిద్దరితో వైసీపీలో చేరారు. కుమారులిద్దరికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వైసీపీలో చేరడం తనకెంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గమనార్హం. వాసుపల్లి కుటుంబం వైసీపీలో చేరడాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి కూడా స్వాగతించారు. విశాఖ టీడీపీలో కలకలం రేగింది. నగర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీ అధినేత సీఎం జగన్ సమీక్షలో పార్టీలో చేరారు. దీంతో విశాఖలో 4 టీడీపీ ఎమ్మెల్యేలు ఉండగా ఒకరు వైసీపీలో చేరడం ఆ పార్టీలో కలకలాన్ని సృష్టిస్తోంది. అమరావతిలో సీఎం జగన్ ను ఎమ్మెల్యే వాసుపల్లి కలిశారు. తమ కుమారులిద్దరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వైసీపీ జాయిన్ కావడం తనకెంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే వాసుపల్లి చెప్పారు. రాష్ట్రంలో గట్సున్న నాయకుడిగా ముఖ్యమంత్రి జగన్ కనిపించారని అన్నారు. టీడీపీ ఇక ముందుకొస్తుందని తనకు అనిపించడం లేదని, విశాఖకు పరిపాలన రాజధాని ఇచ్చిన ఘనత సీఎం జగన్దేనని చెప్పారు. తన నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి వల్లే పూర్తయ్యాయని చెప్పారు. వచ్చే మేయర్ ఎన్నికల్లో విజయం సాధించి జగన్ కు గిఫ్ట్ ఇస్తామని వాసుపల్లి తెలిపారు. ఇలాంటివన్నీ ఫ్యాక్టర్స్ని కూడా మైండ్లో పెట్టుకొని ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగనే ఈరోజు విశాఖపట్నంలో సౌత్ కాన్స్టిట్యున్సీలో ప్రజలు దాన్ని ఆశించి పని చేయగలిగారు. సత్తా ఉండే వాసుపల్లి గణేష్ కుమార్ గెలిచినది జరిగింది. అనేక పనులు ఈరోజు ఉన్నాయి. ముస్లిమ్స్వి, మత్స్యకారులవి, ఎస్సీలవి, అలాగనే క్రిస్టియానిటీవి. ఆ పనులన్నీ కూడా జరగాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేయగలుగుతారని చెప్పేసి ఈ రకమైన డెసిషన్ తీసుకొని ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. విశాఖలో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని గమనించి టీడీపీలో ఉన్న విద్యావంతులు వైసీపీలో చేరుతున్నారని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చూస్తారని, అసలు ప్రతిపక్షమే ఉండదని విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నా లేకున్నా పెద్దగా తేడా ఉండదని చెప్పారు. ఆయన కుమారులు ఇద్దరు కూడా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన చేత పార్టీ అధ్యక్షులు కండువా వేయడం జరిగింది. వారు పార్టీకి కృషి చేస్తారు, అభివృద్ధికి కృషి చేస్తారు. నిజంగా వారు ఈరోజు పార్టీలోకి రావడం పార్టీకి కొండంత బలాన్ని ఇస్తూ ఉంది. గతంలో విశాఖపట్నంలో పట్టణంలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాల్ని వైఎస్ఆర్సీపీ పోగొట్టుకోవడం జరిగింది. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ ఈరోజు విశాఖపట్నంలో, విశాఖ జిల్లాలో తుడిచిపెట్టుకుని పోతుందనడంలో సందేహమే లేదు. విశాఖ నగరం టీడీపీకి కంచుకోటగా ఉంది. 4లో ఒకరు ఇప్పటికే వైసీపీలో చేరారు. మరికొంతమంది అదే బాటలో పయనించే అవకాశం ఉంది. ఇప్పటికే రూరల్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరిపోయారు. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాకముందే అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన బినామీలు రాజధాని ప్రకటనకు ముందే 1000 ఎకరాలు కొనుగోలు చేసి లబ్ధి పొందారని ఆరోపించారు. దీనిపై తాము విచారణ జరిపిస్తామని, ప్రజల ముందు దోషులను నిలబెడతామని తెలిపారు. కోర్టులకెళ్లి సిఐడి విచారణ కూడా ఆపించి మంత్రివర్గం ఉపసంఘ నివేదికను కూడా పక్కన పెట్టించారని చెప్పారు. దీనిపై సిఐడి విచారణ జరిపించాలంటూ వైకాపా ఎంపీలు పార్లమెంటు ముందు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ వ్యవస్థ అయినా
రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని చెప్పి మన రాజ్యాంగంలో ఉంది. అయితే కొన్ని వ్యవస్థలో కొంతమంది వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం వాటిలో ఉన్నటువంటి చిన్న చిన్న లొసుగులు అడ్డం పెట్టుకుని ఆ వ్యవస్థల్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని వాళ్ళకి ఇష్టమైనట్టు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి లాభం చేకూరేటట్టు పనిచేస్తాం. మిగిలినటువంటి వ్యవస్థలన్నీ మాట్లాడకూడదు, చూడకూడదు, చూసిన ఎవరికీ చెప్పకూడదు, మేమే సుప్రీం, మా మాట కాదంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజల్ని మేమేమైనా చేయగలం అన్నటువంటి అహంకారపూరితంగా ఈరోజు కొన్ని వ్యవస్థలు ప్రవర్తిస్తున్నాయి. వాటి మీద ధైర్యంగా దమ్ముగా మాట్లాడాల్సినటువంటి అవసరం, చూపించాల్సినటువంటి అవసరం ఈ దేశంలో ప్రతి వ్యక్తికి ఉండేటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలే మీకు ఉంటాయని చెప్పి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు ఆసన్నమైంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి కొన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా విశాఖ వచ్చిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు అపూర్వ స్వాగతం లభించింది. ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు ఆధ్వర్యంలో ఆయనను గజమాలతో సత్కరించారు. శాలువా కప్పి స్వాగతం పలికారు. ఆర్ఎన్బి జంక్షన్ వద్ద జరిగిన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, వార్డుల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా రోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు పెద్దపీట వేసి బీసీలు అన్ని రంగాల్లోనూ కూడా తీసుకురావాలని ఒక సంకల్పంతో అంతేకాకుండా మాకు విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి అత్యధిక శాతం ఉన్న బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఆసరా సంబరాలు ఘనంగా ముగిశాయి. ఉడా పార్క్ నుంచి పార్క్ హోటల్ ఎదురుగా ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి సీఎం జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. తూర్పు నియోజకవర్గంలో మహిళలందరినీ ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు వైఎస్ఆర్ ఆసరా ఎంతో ఉపయోగపడుతుందని తూర్పు వైకాపా ఇన్ఛార్జ్ అక్రమాని విజయ నిర్మల అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గొలగాని శ్రీనివాస్, నడింపల్లి కృష్ణంరాజు, అక్రమాని రోహిణి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మరి మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మాట ఇచ్చారో ఇచ్చిన మాట ప్రకారం మరి నవరత్నాల్లో పొందుపరిచినటువంటి డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్న విధంగా మరి ఈ నెల 11వ తారీఖున లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈరోజు మహిళలందరూ కూడా 11వ తారీఖు నుంచి మరి నిన్నటి వరకు కూడా వారోత్సవాలు చేసుకుంటూ ప్రతి వార్డుల్లో కూడా మరి ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో కూడా అన్ని వార్డుల్లో మరి కార్యక్రమాలు పెట్టుకుని వారి సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది. మరి ఈరోజు మన ఇక్కడ ఉడా పార్క్ దగ్గర మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి మరి పూలమాల వేసి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాలాభిషేకం చేసే విధంగా ఇక్కడ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మహిళలందరూ కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికే చెల్లుతుంది ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అని ఈరోజు ప్రజలందరూ కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతున్నది. ఈరోజు మరి చూసినట్లయితే మరి మొన్ననే కిందటి నెల చేయూత పథకం ఇచ్చి మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలందరికీ కూడా మైనార్టీ మహిళలందరికీ కూడా మరి 18,750 రూపాయలు వేసిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ రోజు మళ్ళీ కరోనా టైంలో కూడా ఏదైతే మాట ఇచ్చారో ఇచ్చిన ప్రకారంగా మరి నవరత్నాలు అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. మరి అందులో భాగంగా మరి ఈరోజు డ్వాక్రా మహిళలకి రుణమాఫీ కూడా చేయడం జరిగింది. మరి ఈస్ట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 25,000 గ్రూపులు ఉన్నట్లయితే 19 కోట్ల బకాయిలు ఉన్నట్లయితే అన్న ప్రకారంగా మరి ఫస్ట్ విడతగా ఈరోజు 5 కోట్ల రూపాయలు వేసి మహిళలందరి ఖాతాలో కూడా పడడం జరిగింది. అంతేకాకుండా మరి మిగతా 3 విడతలుగా కూడా మిగతా అమౌంట్ కూడా వేస్తామని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా మా కిందటి నెలలోనే మరి మా మహిళలందరి గర్భవతి అయిన మంత్రి జయరాం కుమారుడు విషయంలో తాను ఇచ్చిన ఫిర్యాదుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆనందం వ్యక్తం చేశారు.
టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఫిర్యాదు ఇచ్చి 24 గంటలు గడుస్తున్నా అటు ముఖ్యమంత్రి గాని ఇటు మంత్రులు గాని అధికారులు గాని స్పందించడం లేదని తెలిపారు. ఎటువంటి ఆధారాలు లేకుండా అచ్చెన్నాయుడును అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు ఇప్పుడు అధికార పార్టీ మంత్రి విషయంలో ఎందుకు స్పందించడం లేదని విమర్శించారు. మంత్రిని ఆయన కుమారుడును కాపాడుకునేందుకే ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తానిచ్చిన ఫిర్యాదుకే స్పందన లేకపోతే సామాన్యులు ఇచ్చే ఫిర్యాదులపై ఏం న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. మా అబ్బాయికి చాలా మంది అభిమానులు ఉన్నారు, లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. చాలా మంది వచ్చి కొత్త కారు తీసుకొచ్చి మా అబ్బాయి చేతుల మీదుగా ఓపెన్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ కారు కూడా ఓపెన్ చేసి ఉంటారేమో. ఆ A14 ఎవరో నాకు అసలు తెలియదు అని చెప్పి నేను మాట్లాడారు. అంతేకాకుండా ట్రైన్ పక్కన నుంచి ఫోటో తీసుకొని ట్రైన్ మాదైపోతా, ఫ్లైట్ పక్కన నుంచి చూస్తే విమానం మాదైపోతా, హెలికాప్టర్ పక్కన నుంచి తీసుకుని ఫోటో హెలికాప్టర్ మాదైపోతా అని చెప్పి చమత్కారంగా మాట్లాడారు. మరి ఆ విషయంలో మీకు కూడా క్లిప్పింగ్స్ చూపించవలసిన అవసరం ఉంది. నేను చెప్పినటువంటి ₹1 విలువైన కారు, బెంచ్ కారు, పక్కన ఉన్నది కుర్రవాడు వాళ్ళ అబ్బాయి, ఈ స్టేషన్ నెంబరు టెంపరీ. అదే కారులో ఆ కుర్రవాడు ఇప్పటికీ వాడుతున్నాడు, ఆ కారులోనే తిరుగుతున్నాడు. ఇది వాళ్ళ ఇల్లు, మంత్రి గారి ఇల్లు, సేమ్ కారు సేమ్ నెంబర్. అక్కడ కారు మీద ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించింది చూడండి. మరి A14 కారు ఎమ్మెల్యే స్టిక్కర్ ఎందుకు అంటించుకుంటాడండి? ఎమ్మెల్యే స్టిక్కర్ నీకు వాళ్ళకి సంబంధం లేకపోతే స్టిక్కర్ నీకు అంటించుకుంటారండి? ఎమ్మెల్యే ఈ పక్కన ఉన్నటువంటి మంత్రి గారు వాళ్ళ అబ్బాయి ఆ రౌండ్ చేసిన వ్యక్తే A14 గ్రూప్ ఫోటో. ఎవరో తెలియదు అని మనిషి నుంచి తీసుకున్నారంటే ఇది కాదంటారా మంత్రి గారు? చూపించడానికి కారణాలు ఉన్నాయి, ఒక్కొక్కటి రిలీజ్ చేస్తాను నేను. అంటే మీరు అన్నారు, మీరు ఏమన్నా నిరూపించగలిగితే నేను రాజీనామా ఇస్తానని చెప్పి అతనే స్పీచ్లో చెప్పాడు. నేను కామెంట్ చేశారు, ఇదిగో నేను చూపించాను. దీనికి మళ్ళీ కామెంట్ ఏంటంటే, ఒక ముద్దాయి అదే కేసులో సేమ్ కేసులో ముద్దాయిగా ఉండి అరెస్ట్ అయ్యి రిలీజ్ అయినటువంటి ఆ ముద్దాయి మీ కారు ఇవ్వడం ఏంటి? అందులో పుట్టినరోజు కానుక అన్నారు. పుట్టినరోజు నాడు లంచం తీసుకున్నాడు. అంత ఖరీదైన కారు, ₹1 విలువ చేసే కారు నీకు ఇచ్చాడంటే ఏదో ఆశించి కదా ఇచ్చాడు. ఏటి ఆశించి ఇచ్చాడో మీరు చెప్పాలి అప్పుడు మంత్రి గారు. సరళేరు నీకెవరు ఫేమ్ రమణకు మధురవాడ టీడీపీ నేత నాగోతి అప్పలరాజు క్రికెట్ కిట్ను అందజేశారు. త్వరలో జరగనున్న స్టార్ క్రికెట్ నేపథ్యంలో ప్రాక్టీస్కు ఉపయోగపడేలా ₹20,000 విలువైన క్రికెట్ కిట్ను రమణకు ఇచ్చారు. టీడీపీ నేత అప్పలరాజుతో పాటు ఆయన కుమారుడు నాగోతి శివాజీ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని రమణ అభినందించారు. అందరికీ నమస్కారం. నేను మీ రమణ. లోడత్తాలరా, చెక్ పోస్ట్ పడుతుంది. సరిలేరు నీకెవరు ఫేమ్. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ కళానగర్ వాసీవులకు నాగోతి అప్పలరాజు కుమారుడు నాగోతి శివాజీ తెలుగు యువత లీడర్గా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజల కోసం. ఈ కరోనా పాండమిక్లో నిత్య అవసరాలు ఎవరెవరికి ఏంటి కావాలన్నది అన్నీ కూడా ఆయన సొంత నిధితో సొంతంగా స్వయంగా ఆయనే ప్రజలకు సేవ చేసి అందరి మధ్యలో అందుబాటులో ఉంటున్నారు. మీరు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే అతనికి షేర్ చేసుకుని ఆయన ప్రాబ్లం అన్నీ కూడా మీకు సాల్వ్ చేయడానికి ఆయన వంతు కృషి చేస్తారు అని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి. ప్రజలకు సేవ చేయడం ఒక మంచి కార్యక్రమాలు. ఆ భగవంతుడికి నేను కోరుకుంటున్నాను శివాజీకి మంచి ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలను ఇంకా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మీ రమణ. దక్షిణ వైకాపా ఇన్ఛార్జ్ ద్రోణంరాజు శ్రీనివాసరావు ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ వైకాపా యోజన విభాగం నాయకుడు విల్లూరి భాస్కర్ రావు ఆధ్వర్యంలో శాంతియాగం నిర్వహించారు. వాంటాన్ ఫ్రూట్ మార్కెట్ సమీపంలో ఉన్న ఆలయంలో నవగ్రహ హోమం నిర్వహించారు. దక్షిణ నియోజకవర్గంలోని వైకాపా శ్రేణులు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా యాగాన్ని నిర్వహించారు. ద్రోణంరాజు శ్రీనివాస్ పూర్తి ఆరోగ్యంతో కోలుకొని రావాలని ప్రార్థించారు. రాష్ట్రాన్ని సుక్షేత్రంగా పాలిస్తున్న మా వై జగన్మోహన్ రెడ్డి గారు, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తాన్ని సుక్షేత్రంగా
బడుగు బలహీన వర్గాల కోసం మహిళా పక్షపాతిగా ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు అన్ని సంక్షేమ పథకాలు కూడా అందుబాటులో ఉండాలని 42 పథకాలని అనతి కాలంలోనే ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి కూడా విమర్శకుల చేత కూడా ప్రశంసలు కురిపించుకుంటూ ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. అందులో మా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం శ్రీ ద్రోణరాజు శ్రీనివాస్ గారి ద్వారాగా ఇంకా 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 ఎన్నో పథకాలు ఇప్పటివరకు కూడా ప్రవేశపెట్టి ఎన్నో సంక్షేమ ఫలాలని మా పేద ప్రజలకు అందిస్తూ ఎంతో ఇదిగా ఉన్నారు. అలాంటి మా శ్రీ ద్రోణరాజు శ్రీనివాస్ గారికి చిన్న అనారోగ్యం కారణంగా ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని, ఆయన ఆరోగ్యం కుదుటపడి ఈరోజు మళ్ళీ ఆయన నవ్వుతూ తిరిగి రావాలని, ఇక్కడ విశాఖపట్నం సౌత్ ప్రతి ఒక్క కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావిస్తూ ప్రతి ఒక్కరిని కూడా తన సొంత కుటుంబీకులుగా భావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా నేనున్నాను అని చెప్పేసి ఒక ఎమ్మెల్యేని కలవాలి అంటే ఏ నియోజకవర్గంలో అయినా సరే ఒక 2 రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి. కానీ మా ఎమ్మెల్యే గారిని కలవాలి అంటే 2 నిమిషాల ముందు ఆయన ఇంటి దగ్గర నిలబడితే చాలు. ఆయన పైన కింద ఎక్కడున్నా సరే వచ్చి ప్రతి ఒక్క ఓటర్ని కూడా ప్రతి ఒక్క కుటుంబీకుల్ని కూడా నా సొంత కుటుంబీకులుగా భావించి మా యొక్క సమస్యలు తీర్చే ఏకైక అంతర్వేది ఘటనలో ఇప్పటి వరకు దోషులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. చలో అమలాపురం కార్యక్రమం నుండి గాజువాక చేరుకున్న ఆయనకు స్థానిక బీజేపీ నాయకులు కరణరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ కూడలి వద్ద స్వాగతం పలికారు. చలో అమలాపురం విజయవంతమైందని మాధవ్ తెలిపారు. రాష్ట్రంలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయవాద సంస్థ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హిందూ దేవాలయ పరిరక్షణకు పోరాడతామని మాధవ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చలో అమలాపురం అనే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే అనేక దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయో ఇవి అప్రతిహతంగా జరుగుతున్నాయి. రోజుకొక దేవాలయం చొప్పున ఈ దాడులు జరగటం, దొంగతనాలు జరగటం, రథాలు దగ్ధం జరగటం 1 కాదు 2 కాదు 15 సంఘటనలు జరిగాయి. ఈ సంఘటనలన్నిటి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుండి ఎక్కడా కూడా ఒక్క అరెస్ట్ కూడా చేయలేదు, ఒక్క దోషిని కూడా పట్టుకోలేదు. అన్ని సంఘటనలకి వెనక పిచ్చివాళ్ళు ఉన్నారని చెప్పి పిచ్చి పిచ్చి మాట్లాడి కాలయాపన చేస్తున్న నేపథ్యంలో అంతర్వేది దుర్ఘటన జరిగిన తర్వాత యావత్ హిందూ సమాజం లేచి నిలబడింది. అనేక ధార్మిక సంస్థలు కలిసి పోరాటం చేస్తున్నాయి. ఆ పోరాటం చేస్తున్న సందర్భంలో ఇంత పెద్ద సంఘటన జరిగితే తప్పకుండా ప్రతిస్పందన ఉంటుంది. ఆ విధంగా హిందూ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్టులు చేశారు, అక్రమ కేసులు బనాయించారు. సుమారు 8 కేసులు బనాయించారు. మమ్మల్ని విడుదల చేశారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ దుందుడుకు వైఖరి అలాగే అనేక రకాల అందరినీ కూడా భయభ్రాంతులు గురి చేయొచ్చు అని చెప్పి ఒక భ్రమ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం విడనాడాలి. భారతీయ జనతా పార్టీ అలాగే మా జాతీయవాద సంస్థల ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ ఎవరు కూడా ఈ పోలీస్ జులుంకి భయపడం. తప్పకుండా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. కేవలం అంతర్వేదని కాదు, అన్ని దేవస్థానాలు పవిత్ర స్థానాల్లో ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గట్టి హెచ్చరిక చేస్తున్నాం. అలాగే అదే సింహాచలం దేవస్థానంలో జరుగుతున్న అక్రమాల నిగ్గు తేల్చేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని టీడీపీ డిమాండ్ చేసింది. దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సింహాచలం తొలి పావంచ వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తొలుత అప్పన్నకు పూజలు చేశారు. అనంతరం ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పాసర్ల ప్రసాద్ అన్నారు. సింహాచలం దేవస్థానంలోనూ అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, వీటన్నిటిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోరడ రాజబాబు, డిఏఎన్ రాజు, పివి నరసింహం తదితరులు పాల్గొన్నారు. హిందూ దేవాలయాల మీద హిందుత్వం మీద ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం చూసాం అంతర్వేదిలో రథం కాల్చడం, తర్వాత కొన్ని రోజుల్లోనే మన దుర్గగుడిలో ఇండి సింహాలని దొంగిలించడం, తర్వాత సాయిబాబా గుడిలోని సాయిబాబా విగ్రహాన్ని నరకడం, ఆంజనేయ స్వామి కోవల్లో ఆంజనేయ స్వామి విగ్రహం చేయడం, అంటే ఇవన్నీ కూడా హిందుత్వాన్ని హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ రాష్ట్రంలో మరి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి అధికార పార్టీ సాధారణ ఉన్నాయని చెప్పేసి అందరూ అనుకుంటున్నాం. దీన్ని సిబిఐ ఎంక్వైరీ జరిగి ఏదైతే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తన రాష్ట్రంలో జరుగుతున్న కుట్రల్ని నుంచి హిందూ దేవులు కూడా రక్షించాలని చెప్పి మేము ఇది అభాముఖంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి దోష శిక్షణ చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాం. దాని నుంచి రాష్ట్రంలో ఒక పథకం ప్రకారం హిందూ దేవాలయాలపైన దాడి జరుగుతుంది. దానికి ఉదాహరణలుగా కోకొల్లలు ఉదాహరణలు ఈరోజు మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ప్రతిరోజు ఏ దేవుణ్ణి అవమానపరుస్తారో అన్న విధంగా ఉంది. ముఖ్యంగా
సింహాచలం మహాపుణ్యక్షేత్రం. మన మహాపుణ్యక్షేత్రంలో గల ఈ దేవాలయంకి మొట్టమొదటి దాడి జరిగింది. అది ఏ విధంగా అంటే పేదలకు సాయం అందించడంలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని గాజువాక వైకాపా ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. మంత్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెదగంట్యాడ ఎస్టీ కాలనీలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురికి పండ్లు పంపిణీ చేశారు. ట్రస్ట్ అందిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని దేవన్ రెడ్డి, మంత్రి రాజశేఖర్లు అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. అందువల్ల వాళ్ళు తోచిన విధంగా పళ్ళు ఇవ్వడం కాకుండా మందులు సి విటమిన్, డి విటమిన్, ఎందుకంటే మీ అందరికీ డి విటమిన్ ఇక్కడ ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. కానీ అయినప్పటికీ చాలామంది తెలియదు. ఈ పక్కన డంపింగ్ యార్డ్ కానివ్వండి, లేదా పక్కన వచ్చే డ్రైనేజీలు కానీ వీటి వల్ల అనుకోకుండా ఆరోగ్యం దెబ్బతింటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే మనందరితో మాట్లాడి వాళ్ళందరూ మందులు ఇవ్వడం కానివ్వండి, లేదా శానిటరీ మామూలు చేతులు శుభ్రపరచుకోవడం కానివ్వండి, లేకపోతే ఉన్నటువంటి మాస్క్ ఇవ్వడం కానీ ఇటువంటి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నందుకు వారికి ఒకసారి అభినందన తెలియజేస్తూ, మీరు కూడా ప్రత్యేకించి అందరూ కూడా పరిశుభ్రతతో మీరు నాగిరెడ్డి గారు, దేవన్ రెడ్డి గారు అందరూ కూడా మేము మున్సిపాలిటీతో మాట్లాడిన తర్వాత మీకు నిరంతరాయంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి కులాయించే కార్యక్రమాలు ఫ్రెండ్స్ యూత్ అంతా కూడా పెద్ద ఎత్తున మహేష్, రాజు వీళ్ళందరూ కూడా మంచి కార్యక్రమంలో పాల్గొని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సర్వీస్ చేయాలని మంచి స్లమ్ ఏరియాస్ అన్ని ఎంచుకుంటున్నారు వాళ్ళు. మరి మనం కూడా యువత చెడు మార్గంలో నడకుండా ఇటువంటి సోషల్ సర్వీస్లోకి మోటివేట్ అయ్యి ఏదో ఎంతో కొంత సాయం పేదవాళ్ళు చేయాలని మంచి సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం చేయవలసినటువంటి సాయం ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పెద్ద మనుషులు కానీ, గ్రామ కమిటీలు కానీ, అలాగే ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ, ఇలాగా ఇటువంటి ట్రస్టులు కానీ అందరూ కూడా వాళ్ళ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా చూసి జీవీఎంసీ 89వ వార్డు పరిధిలోని కరోనా బాధిత పేద కుటుంబాలకు వార్డు వైకాపా అధ్యక్షుడు దొడ్డి కిరణ్ నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేశారు. వార్డులో కరోనా సోకిన కొన్ని పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని కిరణ్ అన్నారు. తన వంతు సాయంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కరోనా కట్టడికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్ స్వామి, విజయ్, ఉమా వాలంటీర్లు పాల్గొన్నారు. మీ వార్డు అధ్యక్షుడు అభ్యర్థి దొడ్డి కిరణ్. ఈ పరిసర ప్రాంతంలో కొంతకాలంగా చాలామంది ఇబ్బంది పడుతున్న విషయం మన విశాఖపట్నం అయితే కానీ, అన్ని వార్డులు అయితే కానీ, ప్రపంచంలో ఈ కరోనాతో ఎంత బాధపడుతున్నారో అందరికీ తెలుసు. మన విశాఖపట్నంలో ఇప్పటికీ కొంతవరకు ప్రతిరోజు 1000 కేసుల దగ్గర నుంచి ఇప్పటికి ఒక 600, 700 ఆ రేంజ్లో కేసులు తగ్గుముఖం పట్టడం మనకు అదృష్టంగా భావించవచ్చు. అలాగే డెత్ రేట్లు కూడా 5 నుంచి 10 మధ్య ప్రతిరోజు అవుతున్నాయి. ఇందులో భాగంగా మన ఈ వార్డులో 89వ వార్డులో చూసుకున్నట్టయితే నిరంతరం ఏఎన్ఎంస్ అలాగే ఈ వాలంటీర్స్ అందరూ కలిపి ప్రతి ఇంటికి కూడా సర్వీస్ ఇస్తూ చక్కగా ఈ కరోనాను అయితే జయించడం జరిగింది. అందులో భాగంగా ఈ పరిసర ప్రాంతంలో హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో టీడీపీకి గట్టి షాక్. సీఎం జగన్ సమక్షంలో వైకాపాలో చేరిన ఎమ్మెల్యే వాసుపల్లి. అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిపిస్తాం, దోషులను జనం ముందు నిలబెడతామన్న మంత్రి కొడాలి నాని. బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణకు ఘన స్వాగతం. ఆర్ఎండ్బి కూడలి వద్ద గజమాలతో సత్కరించిన ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు. ఇవి స్మార్ట్ సిటీ పలుకున్న విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.